చదువుకునే విద్యార్థులు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ధ్యానం. మ్మ్. ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పాం మనం అనుకున్నట్టు అంతర్గత చైతన్యము అంటాం కదా. మ్మ్. అంతర్గత చైతన్యము ప్రతి జీవిలో చూడగలిగితే హింస అనేది మానేస్తారు. మ్మ్. హింస అనేది చాలా వరకు తగ్గుతుంది. అవునండి. ఇంకొకటి ఏంటంటే మైండ్కి అబ్జర్వ్ చేసుకునే శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి. తర్వాత ఏంటంటే ఈ హింస అనేది మార్గం తగ్గించుకుంటారు ప్రతి జీవిలో. ఇప్పుడు పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, మ్మ్. ప్రతి జీవిలో కూడా ఈ లైటింగ్ అనేది ప్రత్యక్షంగా చూడొచ్చు నేను చెప్పే విద్య ద్వారా. అదే సార్. చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఆత్మస్వరూపులే, అవి ఆత్మస్వరూపులు, మీరు వాటిని బలి అనేది ఇవ్వరు. కానీ ఇప్పుడు లాస్ట్ టైం నేను ఒక చోట విన్నానండి, మన ఆత్మశక్తిని ఒకరి నుంచి ఇంకొకరికి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని. అది ఎలా పాసిబుల్ అవుతుంది? పాసిబుల్ అంటే ఇప్పుడు ఆత్మశక్తి అనేది ఏంటంటే ఒక అయస్కాంత తత్వం కలిగి ఉంటుంది. మ్మ్. మ్యాగ్నెట్కి ఇనుము దగ్గర చేస్తే ఇనుము కూడా అయస్కాంత తత్వం ఏర్పడుతుంది. అవును అవును. అదే మాదిరి ఒక సాధన చేయని వ్యక్తి, సాధన చేసే వ్యక్తి ఇద్దరు కానీ నిలుచుకుంటే ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తికి ఆ సాధన అనేది, ఆ వెలుగు అనేది తీసుకుంటుంది. మ్మ్. ఉదాహరణకి మనం ఇప్పుడు లైటింగ్ వేసాం అనుకోమ్మా, అవును అవును. ఈ లైటింగ్ అనేది ఒక గురువు అనుకుంటాం, మ్మ్. అది ఎవరి మీద ప్రసరింపజేస్తుంది. కరెక్ట్. చీకటిగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు చీకటి అంటే మన లోపల సోలు, మ్మ్. ఆ చీకటిగా ఉంటే గురువు అనేవాడు ఆ వెలుగు అనుకుంటే వాళ్ళలోని ఆ చీకటి శక్తిని పోగొడతారు అన్నమాట. మరి ఇంతకీ మీ గురువు గారి గురించి చెప్పలేదు మీరు? భగవంతుడు శ్రీరామచంద్రుడే గురువు. అంతేనా? ఆ. హిమాలయాలు వెళ్ళారా ఇంతకీను? హిమాలయాలు వెళ్ళలేదమ్మా. వెళ్ళలేదు. హిమాలయాల్లో వెళ్ళాలంటే ఆ ఛాన్స్ నాకు రాలేదు. మ్మ్. నేను ఏకాంతంగానే సాధన చేసుకున్నాను. మ్మ్. సాధనలో నేను పొందిన ఫలాలే ఇప్పుడు అన్నమాట ఇవి. మ్మ్. మెయిన్ అంటే మనకి అంతర్గతమే మ్మ్. మనకు ముఖ్యం అనమాట. అంతర్గతంగా ఉండి సాధన చేయాలి ఎవరైనా కూడా. రైట్. సాధన చేస్తే ప్రతి ఒక్కరు అనేది ఈ వెలుగు అనేది పొందవచ్చు, అంటే చైతన్యాన్ని దర్శించవచ్చు. ఆ చైతన్యం దర్శించడం కోసం ఆత్మ సాక్షాత్కారం అంటాం. మ్మ్. మనం ఆత్మనం కాకుండా చైతన్య సాక్షాత్కారం అంటున్నాం. అదే. ఆ చైతన్య సాక్షాత్కారం కలిగితే ప్రతి ఒక్కరు దైవస్వరూపులకు మారచ్చు. మ్మ్. దైవస్వరూపం అంటే గుణాల చేతే. కరెక్ట్ కరెక్ట్. మనం అనుకున్నట్టు ఈ శంకు చక్రాలు ఇవన్నీ కాకుండా ఏంటంటే క్షమాగుణము, మ్మ్. దయ, శాంతి, తర్వాత వచ్చి త్యాగము, మ్మ్. ప్రేమ, అహింస, ఇట్లాంటి గుణాలు ఉన్న ఎవరైనా కూడా ద్వైస్వరూపులుగా మారుతారు. మ్మ్. కాబట్టి ముందు గుణం అనమాట, గుణం చేత దేవుడు అవుతారు. సద్గుణాలు, ఎస్. సద్గుణాలు ఉన్న వ్యక్తి మనల్ని దేవుడు అంటాం అనమాట. కానీ సార్, పుణ్యం పాపం, తలరాత, కర్మఫలాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాసింది ఎక్కడికి పోదు అని అంటారు. తలరాత ఇది, దీన్ని ఎవరు మార్చలేరని కొంతమంది అంటారు. మీలాంటి వాళ్ళు ఏంటంటే ఒక గోపూజ చేయండి, లేదంటే రావి చెట్టు కింద దీపం పెట్టండి, లేదంటే ఇంకోటి చేయండి అని చేసి మీ కర్మని తగ్గించుకోవచ్చని కొంతమంది చెప్తారు. ఇందులో ఏది నిజం, ఎంతవరకు నిజం? కర్మని తగ్గించుకోవచ్చు, కొద్దిగా తగ్గించవచ్చు, కానీ పూర్తిగా నాశనం చేయలేం. మ్మ్. సాధన అంటే మన శరీరాల్లో ఉండే చైతన్యాన్ని మ్మ్. మెరుగుపరుచుకున్నప్పుడు గత జన్మ అనేది అది భస్మం అవుతుంది, మ్మ్. గత జన్మ కర్మ. కానీ ఎక్కువ హింసించిన వాళ్ళు, ఎవరైనా మరణానికి కారణమైన వాళ్ళు, అట్లాంటి వ్యక్తులు పాపం చేసేసి నేను ధ్యానం చేస్తాను అంటే అది మ్మ్. వీలు పడదు. కొంత ఉపశమనం మరు జన్మలో వాళ్ళు ఏంటంటే మంచి జన్మ రావడానికి కారణం ఈ ధ్యానం అవుతుంది. మ్మ్. అంతేగాని ఈ మనకి నేను పూర్తిగా ధ్యానంలో వచ్చేసాను, నేను గత జన్మలో మనిషిని చంపాను కాబట్టి ఆ పాపం పోతుంది అనేది ఇది జరగదు, ధ్యానంలో కూడా జరగదు. రైట్. కర్మ అనేది ఎవడన్నా అనుభవించాల్సిందే. మ్మ్. కాబట్టి ఏంటంటే ఒకటి సద్గురువు దొరికినప్పుడు ఏంటంటే కర్మని పోస్ట్ పోన్ చేయొచ్చు. మ్మ్. మాకు ఇంతకుముందే మాకు నెల్లూరులో అవధూత ఉన్నారు, గొలగమూడి వెంకయ్య స్వామి ఆయన పేరు. మ్మ్. మ్మ్. ఆయన 1983లో ఆయన పరమపదించారనమాట. ఆయన అంటే గత కర్మని ఆయన వాయిదా వేసేవాళ్ళు. మ్మ్. ఎలా ఆయన శిష్యుల్లో ఒక అతను మద్రాసులో నగరంలో ఏంటంటే ఆయన వెళ్ళినప్పుడు ఆయన మరణించే టైం అనమాట అది. మ్మ్. ఆయన చెప్పాడు, నాయనా నీ టైం అయిపోయింది, ఇంకొద్ది రోజులేను, కానీ నువ్వు నా సేవ చేస్తున్నావు కాబట్టి మ్మ్. నీకు జీవితకాలాన్ని పెంచుతున్నానని చెప్పి ఆ సమయం నుంచి 30 సంవత్సరాలు ఆయన కాలాన్ని పెంచాడు అనమాట. ఓ. అది ఎలా సాధ్యమా అంటే మ్మ్. గురువులు ఏంద్రా అంటే మరుసటి జన్మలో వాళ్ళ ఆయుష్ 80 ఏళ్ళు అనుకోండి, మ్మ్. ఒక 10 సంవత్సరాలు తీస్తారు. ఆ మరుసటి జన్మలో 10 సంవత్సరాలు, ఆ మరుసటి 10 సంవత్సరాలు తీసి 30 సంవత్సరాలు ఈ జన్మ కలుపుతారు అనమాట. అటువంటి శక్తి గురువులకు ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు మీ దగ్గర ధ్యానం నేర్చుకోవాలంటే కనుక వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? కాంటాక్ట్ అవ్వాలంటే నేను హైదరాబాద్లోనే ధ్యాన మందిరం ఏర్పాటు చేస్తున్నాను.
ఆ ధ్యాన మందిరం ద్వారా అది అంటే ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళైతే అది ఎలా సరిదిద్దుకోవాలో సరిదిద్దుకొని కంటిన్యూ అవ్వచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు మనకి కొత్తగా యూనివర్సిటీస్ స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది విద్య ఇది. ఎందుకంటే మన దైవాన్ని ఇప్పుడు ఉండే కాలంలో దైవాన్ని నమ్మడం, తల్లిదండ్రులు గౌరవించకపోవడము, తర్వాత వచ్చి వాళ్ళల్లో లేనిపోని ఆలోచనలన్నీ అంటే దురాలోచనలు ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ తగ్గించాలంటే దీనికి మార్గము ధ్యాన మార్గం. ధ్యాన మార్గంలో అసలు దైవం ఉన్నది ప్రశ్న వస్తుంది కాబట్టి ముందు మన అంతర్గతంగా ఉండే చైతన్యాన్ని తెలుసుకుంటే అది ఒక్కొక్కటి వాళ్ళకి సాల్వ్ అయిపోతుంది. మనం చెప్పలేదు, వాళ్ళకి సాల్వ్ అవుతుంది. కానీ కొంతమంది అంటారు మాకు అంత కాలం ఎక్కడ ఉంది అంత సమయం, మేము చదువుకోవాలి కదా, అసలు జస్ట్ అసలు ఒక ఆత్మ మేము చూడాలనుకుంటున్నాం, మీరు చూపించగలరా అంటే ఒక ఉదాహరణ, ఈ లాల్ బహదూర్ స్టేడియం ఉంది కదా, ఉదయం 8-9 దాకా అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారా, ఎవరైనా చేయొచ్చు కదా, అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు, మనం ఏం చెప్పదలుచుకున్నాం కదా కదా. ఒకవేళ మీరు ఒప్పుకుంటే మార్చి 16 ఆదివారం వచ్చింది, ఆదివారం ఉదయం 10 గంటలకి ఎంతమంది వస్తారో అంతమందికి ఆత్మను చూపిస్తాను. శరీరంలో ఏ విధంగా ఉదాహరణ ఎలా ఉంటుందో, ఆత్మని ఎలా చూడొచ్చు అనేది వాళ్ళకి ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. ఆత్మని శరీరం ఎలా ఉంటుందో అది టైం, అది కరెక్ట్ ఉదయం 10కే రావాలి. అంటే 9:30కి వచ్చి వాళ్ళు ఉండొచ్చు. ఎక్కడికి రమ్మంటున్నారు మీరు చెప్పండి, ఏ స్టేడియం అయితే ఇబ్బంది అంటే వాళ్ళు యాజమాన్యం ఇబ్బంది పెట్టకుండా 10 అయినా పర్లేదు ఉండండి అనే గ్రౌండ్ ఏది ఉంది? 10 గంటల దాకా ఇబ్బంది లేదు ఉండండి మీరు వాకింగ్ చేసుకోండి అనే గ్రౌండ్ ఏది ఉందమ్మా హైదరాబాద్ నగరంలో? ఎల్బీ స్టేడియం చేసుకోవచ్చు కదా. క్రౌడ్ ఎంతమంది వస్తే వాళ్ళు క్రౌడ్ చెప్పలేం కదా. ఇప్పుడు చూస్తారు, మీరు ఇది టెలికాస్ట్ చేస్తారు, కానీ ఎంతమంది వస్తారు మనకు తెలియదు కదా. ఎంతమంది వచ్చినా ఇదే కాదు, కొన్ని లక్షల మంది వచ్చినా కూడా నేను చెప్పే చేస్తే ఆ నిమిషం కరెక్ట్గా 20 సెకండ్లో వాళ్ళకి చూపిస్తాను. అంటే ఇక్కడ సాధ్యపడదు అంటున్నారా? ఇక్కడ సాధ్యపడదు. ఎందుకని? ఓపెన్ స్టేడియం కావాలి. రైట్. నేను ఇప్పుడు చెప్పే విద్య ఏంటంటే అది సూర్యోపాసన. సూర్యుడి ద్వారా శక్తిని ఎలా పొందవచ్చు, సాధన బాగా చేస్తే సూర్యుడు అంటే ఉదయం పూట ఉంటాడు, రాత్రులు మనకి కుదరదు కదా. కానీ సాధకులకి ఏంటంటే రాత్రి సమయము మనలో ఉండే చైతన్యాన్ని బాగా అబ్జర్వ్ అంటే గమనించవచ్చు అనమాట. ఉదయం పూట సూర్యుని వెలుగులో మన చైతన్యాన్ని మనం చూడలేం, అంటే మనకన్నా ఎక్కువ ఉంటుంది సూర్యుని శక్తి, అందువల్ల కలిసిపోతుంది. ఆ చైతన్యంలో మన చైతన్యం కలిసిపోవడం వల్ల మనం దాన్ని క్లియర్గా చూడలేము. ఎప్పుడైతే ఆ సూర్యుడు అస్తమయ్యి చీకటి నక్షత్రోదయం అవుతుందో అప్పుడు మనలోని వెలుగు అనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి సూర్యుని వెలుగులో అసలు ఆత్మని ఏ విధంగా చూడాలనేది ఒక విద్య అనమాట. అది అంటే చూడదలుచుకున్న వాళ్ళు ఆ రోజు 16వ తేదీ ఉదయం 9:30కి స్టేడియంకి రమ్మనండి. అసలు ఆత్మ ఎట్లా ఉంటుంది శరీరంలో, ఆత్మ అనకుండా చైతన్యం అన్న మీరు ఫిక్స్ చేసి చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా మీ ద్వారా చెప్తున్నా. కరెక్ట్ 16వ తేదీ ఉదయం 9:30 ఆ కాలంలో రమ్మానండి. 10 గంటలకి నేను చూపిస్తా. వీళ్ళని కాదు, సైంటిస్టులు కూడా రమ్మానండి, సైంటిస్టులు కూడా చూపిస్తా. ఎక్కడికి రమ్మంటున్నారు ఇప్పుడు? మీరు ఏ స్టేట్ చెప్తారు? అయ్యో నారాయణ, దానికి పర్మిషన్స్ పెద్ద గొడవ చాలా ఉంటుంది. అందుకే ఆ గొడవలన్నీ మీరు చూసుకోవాలా, నిరూపిస్తా అంటున్నాం కదా. ఆ స్టేడియంకి వస్తే ఎంతమంది వచ్చినా నేను చూపిస్తాను. వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది కదా, ఓహో ఆత్మ చైతన్యం ఇట్లా ఉంటుంది దేహంలో. కాబట్టి మనం సాధన చేస్తే సూర్యుడు లేని సమయంలో కూడా మనం ఇలాంటి ఆత్మ మనం చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పి మీ అందరు చూస్తున్నాం కదా, ఏ కారణం ఏంద్రా అంటే నేను సాధన చేశాం కాబట్టి మనం ఈ లైటింగ్లో చూడగలుగుతాం అనమాట. లైట్ మొత్తం ఆపేసామంటే మనం కానీ కళ్ళు మూసుకుంటే మనలోని చైతన్యం మనకు కనబడుతుంది. ఎదుటి వ్యక్తి చైతన్యం మనం చూడలేము. ఎదుటి వ్యక్తి చైతన్యం చూడాలంటే ఈ లైటింగ్ అనేది కొంచెం ఉండాలన్నమాట. లైటింగ్ ఉన్నప్పుడే వాళ్ళని చూసి మనం చెప్పగలుగుతాం. ప్రేక్షకులందరికీ నాలానే మీకు కూడా చాలా డౌట్స్ ఉత్పన్నమై ఉంటాయి. అలాగే ఒకవేళ మెడిటేషన్ మీరు కూడా చేయాలి, అందులో ఉన్న మెళకువలు లేదు అని అంటే ఇన్డెప్త్ గురించి ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా గురువుగారి కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాధకులకి సామాన్యంగా వచ్చే డౌట్లు ఏంటమ్మా, నాన్ వెజ్ తినచ్చా తినకూడదా అని అడుగుతుంటారు. మనం పర్టికులర్గా తినమని అని చెప్పాం, తినొద్దు అని చెప్పాం, అది వాళ్ళకి ఇష్టానికి వదిలేస్తున్నాం. కరెక్ట్. కానీ మనం తెలుసుకున్నది ఏంటంటే మాంసం అంటే ఒక జంతువుని బలి అంటే చంపినప్పుడు దాంట్లో ఆ భౌతిక శరీరంలో ఉండే జీవం అంటే చైతన్యం అది వెళ్ళిపోయి అనంతంలో కలిసిపోతుంది. అనంతంలో కలిసిపోయినప్పుడు ఈ మాంసం అనే దాంట్లో చైతన్యం ఉండదు. అవును, అది ఓన్లీ మాంసమే. చైతన్యం అది మన శరీరంలో తీసుకున్నా కూడా ఏంటంటే జస్ట్ ఎనర్జీ అంటే శక్తిగా మారుతుంది, కానీ అది మన శరీరానికి చైతన్యం ఇవ్వదు.
అదే మనకి శాకాహారంలోకి వెళితే మొక్కల్లో సూర్యశక్తిని అబ్జర్వ్ చేసుకుంటాయి, గ్రహిస్తాయి. గ్రహించినప్పుడు 3 రోజుల దాకా ఆ చైతన్య శక్తి, సూర్యుడి శక్తి ఆ శాకాహారంలో అట్టే నిల్వ ఉంటుంది. రైట్. ఎప్పుడైతే శాకాహారం భుజిస్తారో ఆ వెలుతురు అనేది ఏంటంటే మన ఉండే చైతన్యానికి అవి సహకరిస్తాయి. రైట్. మన సోల్ ఇంకా మెరుగుపరచుకోవడానికి ఆ శాకాహారం అనేది ఉపయోగపడుతుంది. రైట్. పైగా ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మాంసాహారం కంటే కూడా సాధకులకి శాకాహారం అనేది చాలా మంచిది. నిజంగా గురుగారు చాలా సంతోషం. మరి తెలియని ఇంకా ఎన్నో డౌట్స్ ఉన్నాయి యాక్చువల్లీ, బట్ చూద్దాం. వ్యూవర్స్ వాళ్ళ డౌట్స్ ఏదైనా కింద కమెంట్ సెక్షన్లో పెడితే మళ్ళీ మిమ్మల్ని అడిగి మరొకసారి మరో వెబ్సైట్లో మళ్ళీ కలుస్తాం. నమస్కారం. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.